డేగల ప్రభాకర్ గుంటూరు జిల్లాకు చెందిన ఒక కరుడు గట్టిన తెలుగుదేశం నాయకుడు. పదవులు రాకపోతే పార్టీలు మారిపోయే నాయకులు ఉన్న ఈ రోజుల్లో ఎటువంటి పదవి లేకపోయినా 15 ఏళ్లుగా పసుపు జెండాను వదలని నిఖార్సైన నాయకుడు. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్న డేగల ప్రభాకర్ సుమారు 3000 మందికి పైగా యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఆయనకు వ్యాపారాల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగం పేద ప్రజల అభ్యున్నతికి ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న మంచి వ్యక్తి. 15 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం, బలమైన సామాజిక వర్గం అండ, ఇతర కులాలను కలుపుకుపోయే వ్యక్తిత్వం డేగల ప్రభాకర్ సొంతం. గ్రామ సర్పంచ్గా మొదలై మండల అధ్యక్షుడి నుండి నేడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వరకు డేగల ప్రభాకర్ ప్రయాణం ఒక చరిత్రగా చెప్పాలి. ఎన్నో ఏళ్లు నిరీక్షించి నేడు ఏపీఐడిసి చైర్మన్గా నియమితులైన డేగల ప్రభాకర్పై ఆదాన్ స్పెషల్ ఫోకస్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు డేగల ప్రభాకర్. నిజానికి ఆయనకు గాని ఆయన కుటుంబానికి రాజకీయాలు అంతగా పరిచయం లేదు. డేగల ప్రభాకర్ తండ్రి మాత్రం ఎన్టీఆర్తో కలిసి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. పారిశ్రామిక రంగంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న డేగల ప్రభాకర్ తాను పుట్టిన గడ్డకు సేవ చేయాలని నిశ్చయించుకున్నారు. దానికి అనుగుణంగానే పేదలకు విద్యను అందించడం, ఏదైనా ప్రమాదానికి గురైన వారికి ఆర్థిక సాయం అందిస్తూ ఒక మంచి మనసున్న మనిషిగా గుంటూరు నగరంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తాను వ్యక్తిగతంగా కొంతమందికే సాయం చేయగలనని, అదే రాజకీయాల్లో ఉంటే మరింత మందికి సాయం అందించవచ్చని గమనించిన ప్రభాకర్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే తన తండ్రి పనిచేసిన తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకొని 2009లో టీడీపీలో చేరారు. కష్టించి పనిచేసే ప్రభాకర్కు తెలుగుదేశంలో త్వరగానే గుర్తింపు లభించింది. పార్టీలో చేరిన కొన్నేళ్లకే ఆయన ఒక గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇంతింతై వటుడింతై అనేట్టుగా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఆయన తన సొంత డబ్బుతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే 2019 తర్వాత జగన్ అధికారంలోకి రావడంతో డేగల ప్రభాకర్పై అణిచివేత, కక్ష సాధింపు చర్యలు చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. అయితే వాటన్నిటినీ లెక్క చేయని ప్రభాకర్ ధైర్యంగా ముందుకు వెళ్లారు. అయితే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అణిచివేతలకు అందరూ భయపడిపోతున్న సమయంలో గుంటూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ప్రభాకర్. అలా టీడీపీలో అధికార పదవితో మొదలైన ఆయన ప్రయాణం చాలా వేగంగా సాగింది. ప్రభాకర్ ధైర్యాన్ని గమనించిన టీడీపీ అధిష్టానం ప్రతి విషయంలోనూ ప్రభాకర్ను ప్రోత్సహించింది. ప్రభాకర్ కూడా దానికి అనుగుణంగానే వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వ అసమర్థతను తన పదునైన మాటలతో చీల్చి చెండాడారు. అయితే ఇదే ప్రక్రియలో ఆయన 10 సార్లు అరెస్ట్ అయ్యారు. అయినా అవి ఏవీ ప్రభాకర్ను కృంగదీయలేకపోయాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో చాలా చురుకైన పాత్ర పోషించారు ప్రభాకర్. గుంటూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగినన్ని రోజులు నిద్రాహారాలు మాని పాదయాత్రను విజయవంతంగా సాగనంపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టైన సమయంలో వైసీపీ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు దాటుకొని అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు ప్రభాకర్. అయితే ఆ సమయంలోనే టీడీపీతో జనసేనకు పొత్తు కుదరడం, టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ప్రభాకర్కు మంచి పేరు ఉండడం, జనసేన అధినేతతో ప్రభాకర్కు సత్సంబంధాలు ఉండడం, అంతేకాక బలమైన కాపు సామాజిక వర్గ నేత కావడంతో ఈసారి గుంటూరు జిల్లాలో ప్రభాకర్కు ఎమ్మెల్యే సీటు ఖాయం అనే చర్చ సాగింది. అయితే గుంటూరు పశ్చిమ లేదా గుంటూరు జిల్లాలో ఏదో ఒక స్థానం నుండి ప్రభాకర్ను పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం ఆలోచించింది. అయితే పొత్తుల వలన మారిన రాజకీయ సమీకరణాలు, సీట్ల సర్దుబాటు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో కూటమి పార్టీలు ఎన్నికలకు వెళ్లడంతో సామాజిక లెక్కల్లో ప్రభాకర్కు సీటు కేటాయించలేకపోయింది టీడీపీ అధిష్టానం. సీటు రానప్పటికీ ఏమాత్రమూ నిరుత్సాహానికి గురికాని ప్రభాకర్ తన అనుభవాన్ని, ఆర్థిక బలాన్ని, వర్గ బలాన్ని కుమ్మరించి జిల్లాలో టీడీపీ విజయానికి కృషి చేశారు. అయితే డేగల ప్రభాకర్ పార్టీ కోసం చేసిన పోరాటాలను, ఆయన ఎన్నికల సమయంలో చేసిన త్యాగాన్ని గుర్తించిన
టీడీపీ అధిష్టానం తాజాగా విడుదల చేసిన నామినేటెడ్ సభ్యుల 2వ జాబితాలో ప్రభాకర్ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది కూటమి ప్రభుత్వం. గత కొన్ని దశాబ్దాలుగా పారిశ్రామిక రంగంలో ఉంటూ పారిశ్రామిక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డేగల ప్రభాకర్ ఈ పదవికి అర్హుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వెనుకబడిన పారిశ్రామిక రంగాన్ని ప్రభాకర్ తన అనుభవంతో, తన చతురతతో పారిశ్రామిక రంగంలో నూతన జవసత్వాలు నింపి పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తారని జిల్లాలోని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు.